వెటర్నరీ ప్రొఫెషన్ ఎంతో పవిత్రమైందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రశంసించారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనుషులకు ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ వద్దకు వెళ్తారని, ఆ డాక్టర్ మీకు ఏం సమస్య ఉందని చెప్పించుకుని వైద్యం అందిస్తారని తెలిపారు. అయితే నోరు లేని మూగజీవాలకు ఏమైనా సమస్య వస్తే పశు వైద్యులే తెలుసుకుని మందుల ద్వారా కోలుకునేలా చూడవలసి ఉంటుందన్నారు. మాటలు రాని జంతువులకు వైద్యం చేసి వాటి ప్రాణాలను రక్షించడం చూస్తుంటే మెడికల్ ప్రొఫెషన్ కంటే ఎంతో పవిత్రమైందన్నారు. పశువుల ఆరోగ్యంతో పాటు వాటి ద్వారా మనుషులకు వ్యాధులు రాకుండా పశు వైద్యులు చూస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పంపిన సందేశాలను చదివి వినిపించారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బందికి నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. పశు వైద్యులు, శాస్త్రవేత్తలు మరియు పశు పోషకులకు వెదర్ మిల్క్ ప్రొడక్షన్ కావచ్చు, ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న పీపుల్ ఎక్కువ పువర్ పీపుల్ ఉన్నారు. దానికి ఒక కౌకు ఒక రెడీగా ఉన్నారు. డాక్టర్ ఉదయలక్ష్మి, పశు వైద్యులకు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మేడం. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ వెటర్నరీ డే థీమ్ అన్నారు. ఆ థీమ్ ఏమని చెప్పారు మనకి, యానిమల్ హెల్త్ టేక్ యాజ్ ఎ టీమ్. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్గా నేను ఒకటి చెప్తున్నాను, ఏ ఇయర్కి ఆ థీమ్ కాదు, ఎప్పటికైనా మన థీమ్ ఒకటే, యానిమల్ హెల్త్ని కేర్ చేయాలి. ఎప్పుడు కూడా ఏ డిసీజ్కి రాకోకుండా ప్రివెన్షన్, వ్యాక్సినేషన్ చేయాలి. హెల్తీగా ఉండేలాగా మన సాయశక్తులా ప్రయత్నించాలి. వాటికి ఫీడ్ అండ్ ఫాడరు, వాటరు చక్కగా అందించేలాగా మన వంతు కృషి ఎల్లప్పుడూ, ఒక్కొక్క ఇయర్ థీమ్ అనే కాకుండా ఎల్లప్పుడూ మనకు లైఫ్ స్టాక్ని మనం చక్కగా పోషించుకోవాల్సిన అనేది నా అభిలాష అండి. స్వర్ణాంధ్ర 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ మన రాష్ట్రంకు మనం పెట్టుకున్నాము. ఇండియాకైతే వికసిత్ భారత్ 2047, ఇక్కడ మనకు స్వర్ణాంధ్ర 2047. సో దాంట్లో ఒక 4-5 మంత్స్ ముందు, ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో ఇది మనము తయారు చేయాలి. ఒక విజన్ డాక్యుమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా తయారు చేయాలన్నది. అప్పుడు మనము చేస్తున్నప్పుడు నేను ముందు అనుకున్నది ఏంటంటే, మన ప్రకాశం జిల్లా అంటేనే మనకు బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంది. సో మన ఎన్టీఆర్ మన డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మైనింగే ఇస్తుంది అన్నది నా ఆలోచన. బికాస్ ఆబ్వియస్ ఇంత ఎక్కువ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో దానివల్లనే ఇక్కడ జీవీఏ గ్రాస్ వాల్యూ అడిషన్స్ ఆ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది అన్నది నా అభిప్రాయం. తర్వాత అన్ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఏ సెక్టర్ మీరు చెప్పగలుగుతారా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైఫ్ స్టాక్, అనిమల్ హస్బెండరీ సెక్టరే ఎక్కువ టాప్ మోస్ట్ కాంట్రిబ్యూటర్ టు డిస్ట్రిక్ట్ జీడిపి. ఎంత అంటే 9,735 crores ఎవ్రీ ఇయర్. అంత ఎక్కువ. ఫస్ట్ ఇది మన డిస్ట్రిక్ట్ మాత్రమే ఈ స్టేటస్ అని చూస్తే కాదు, మన రాష్ట్రానికే, మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నంబర్ 1 కాంట్రిబ్యూటర్ అనిమల్ హస్బెండరీ.